హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్లో నూతనంగా 4 బస్సులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం అమలు చేసి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని తెలిపారు. పథకం ప్రభుత్వం ద్వారా 6,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పరకాల డిపోకు 4 కొత్త బస్సులను కొనుగోలు చేసి వాటిని ప్రారంభించడం జరిగిందని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత సౌలభ్యంగా ఉందని అన్నారు. 2024 నాడు 23 నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖునే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం, వారం రోజుల కింద ఒక ప్రోగ్రాం కూడా జరిగింది. 200 కోట్ల మహిళా సోదరిమణులు జీరో టికెట్ను చూపడం జరిగింది. అంటే ఇది ఒక చరిత్ర. మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో విజయవంతంగా 200 కోట్ల జీరో టికెట్స్ అంటే మహిళా సోదరిమణుల అప్ అండ్ డౌన్ టికెట్లను మనం ఈ ప్రభుత్వము 6,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించడం జరిగింది. దీన్ని ఈరోజు ఒక మోడల్గా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచన చేయడం